ఆసక్తి ఉన్న వాళ్ళు మరి పాటల పుస్తకాలు తీసుకొని పాడండి. మంచి పాటలే. చూసారు, ఇది చూసే ఉన్నారు. ఇప్పుడు కృపలను పంచిన కృపామయుడవు, వినండి వినండి. ప్రాణము నర్పించిన ప్రాణదాతవు, మరణము గెలచిన మనుష్య రూపుడా, మరువక అనుదినము ఆరాధనయా. మరణము గెలచిన మనుష్య రూపుడా, మరువక అనుదినము ఆరాధనయా. సో మంచి పాటలు ఉన్నాయి, మీరు నేర్చుకుంటే మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, మరొకసారి ఈ జూలై నెలలోనికి రామ్మ, వచ్చి కూర్చో, ఇక్కడికి వచ్చాయి, ముందుకురా. మనకి ఇంకొక 100 చైర్లు ప్రభు ఇచ్చేటట్లు ప్రార్థన చేయండి. పోయినసారి కూడా చెప్పినట్లున్నాను. నీడ్ బాగుంది. ఇప్పుడు అట్లా ఉంచు. ఇప్పుడు మనకి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మిమ్మల్ని అందరిని చూడడం సంతోషం. జూలై నెలలోనికి వచ్చేసాం. చూసారా, జూలై నెల అంటే ఎన్నో నెల? ఇది 7వ నెల. జూలై నెలలోనికి రావడం అంటే 6 నెలలు కంప్లీట్ చేసి 7వ నెలలోనికి వచ్చాం. అంటే సంవత్సరంలో 2025లో సగం అయిపోయింది. చూస్తా కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే సమయం. కొన్ని విషయాలు నేను చెప్తాను. ఇదివరకు చెప్పింది మళ్ళా చెప్తున్నాను, గమనించండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఉంది. ఐదు రొట్టెలు 2 చిన్న చేపలు. నేను అనుకోవడం చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారు. 5,000 మంది పురుషులు ఉన్నారంట. మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైనా స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువే ఉంటారు కదా. అందుకే కదా మరి ప్రభుత్వాలన్నీ మీ చుట్టూ తిరిగేది. మళ్ళా పిల్లలు ఉంటారుగా. యేసయ్య మీటింగ్ అది. బయటికి ఎక్కడికో తీసుకెళ్ళాడు, అక్కడెక్కడో పెట్టాడు బయట. అక్కడికి వచ్చేసారు ప్రజలు. యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడుంటే ఆయన చుట్టూ ప్రజలు అలా చేరారు. నెంబర్ 1, ఆయన పరలోకం గురించి చెప్పారు కాబట్టి. పరలోకం ఉంది, ఆ రాజ్యం నుండి నేను వచ్చాను, తండ్రి ఉన్నాడు అక్కడ, మీరు నిత్య జీవంలో ఉన్నట్లుగా ఆ రాజ్యంలో ఉండాలనేది తండ్రి చిత్తం అని పరలోకపు బోధలు చేశాడు. బోధ సత్యంగా ఉంటే, వినసంపుగా ఉంటే ప్రజలు ఎక్కడికైనా వెడతారు. మా అమ్మ 82 ఏళ్ళు బ్రతికారు. నేను అనుకోవడం ఆ చివరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తప్ప మా అమ్మ ఎప్పుడు చర్చిలో కుర్చీలో కూర్చునేది కాదు, కిందే కూర్చునేది. పర్లేదులేమ్మా కూర్చో, పైన అంటే కూడా వద్దులే నాన్న కింద కూర్చుంటాలా. నో చిల్డ్రన్, నో 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 టాకింగ్ ప్లీజ్. కాబట్టి అంటే మందిరాల్లో ఆసక్తి అన్నమాట బిడ్డలకి. ఓ కుర్చీలేసి పరుపులేసి మీరు రండి, మీకు తల ఒక పలహార పొట్లం ఇస్తున్నాం అని చెప్పరు ఎవరో. అయినా ప్రజలు వెళతారు. ఎందుకనంటే అక్కడ బోధ
అది చెప్పడానికి అది చెప్పాను. అక్కడ దేవుని గురించినటువంటి బోధ మాటలు ఉంటాయి కాబట్టి అవి శ్రేష్టమైనవి, అవి హృదయానికి నెమ్మదినిచ్చేవి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చెను అని వాక్యంలో ఉంది కాబట్టి నువ్వేంటి వెళ్ళిపోయావని చెప్పారు? ఎప్పుడు వచ్చావురా? అందుకని పెడతారు. యేసయ్య భూలోకంలో ఉన్న దినాల్లో కూడా చాలామంది ఆయన వరకు పరుగులు. కొంతమంది అనుకునేవాళ్ళు ఏదో రొట్టెలు పెడుతున్నారు అని, కానీ ఏమంటే రొట్టెలు పెడతారని అంతమంది పరిగెత్తారా? థ్యాంక్ యూ. యేసయ్య బోధన గురించి, ఆ వాక్యపు రుచి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను రాయబడి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశానని రాయబడింది. వాక్యం ఎక్కడైతే ఉంటుందో ప్రజలు స్వస్థత పొందుతారు, బాగుపడతారు. కాబట్టి ప్రజలు వెంబడించారు. పురుషుల సంఖ్య 5,000 అన్నాడు, అంటే స్త్రీలు డబల్ వేసుకుంటే 10,000. ఆ దినాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదుగా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేవుగా. కుటుంబానికి 2 వేసుకున్నా చెప్పండి, 5 రెళ్ళు 10,000. మళ్ళవాడు పిల్లలు 10,000, స్త్రీలు 10,000, పురుషులు 10,000. ఎంత అయ్యారు అక్కడికి? మొత్తం కలిసి 10,000. భలే లెక్కలు చెప్తున్నారు. స్త్రీలు 10,000, పిల్లలు 10,000, పురుషులు ఎంతమంది అని చెప్పాను? 5,000. బైబిల్లో ఉన్నమాట 5,000. 10, 10, 20, 20, 25,000 మంది ఉన్నారు యేసయ్య ఉన్న ఆ మీటింగ్లో. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినాను. 25,000 మందికి భోజనం పెట్టమంటే మాటలేనా? ఆల్ ఆఫ్ సడన్గా అన్ని సిద్ధపాట్లు లేవు అక్కడ. ఇవి మా అమ్మగారు చనిపోయినప్పుడు 5,000 మందికి భోజనానికి మేము సిద్ధపాట్లు చేస్తే 7,000 మంది వచ్చారు. మొన్న మన మీటింగ్స్లో 20,000 ఇస్తలు తెచ్చాం మనం, అయిపోయినాయి. అంతమంది కంటే మరి ఎంతో సిద్ధపాట్లు చేస్తే కానీ మనం అది చేయలేకపోయాం. సిద్ధపాటు ఉండాలి. కానీ అక్కడ మరి యేసయ్య ఉన్నాడు, వాళ్ళు బోధ విన్నారు, వెళ్ళిపోతున్నారు. యేసయ్య అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టమన్నాడు. అయ్యా నా దగ్గర ఏమి లేదుగా అంటున్నారు వాడు. ఈ లోపుగా ఓ పిల్లాడు వచ్చి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు. ఇక్కడ వర్తమానం ఏంటంటే వాళ్ళు తెచ్చి యేసయ్య చేతుల్లో పెట్టారు. చూసారా? యేసయ్య పరలోకం వైపు చూచి తండ్రి అనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వెరచి పంచమని చెప్పాడు. బైబిల్ వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే వాళ్ళు పంచగా సమృద్ధిగా అందరూ భోజనం చేయగా 12 గంపలు ఇంకా మిగిలినాయంట. హల్లెలూయా. అమ్మ హల్లెలూయా చెప్పింది, సంతోషం. చూసారా? 12 గంపలు. ఎక్కడుందో చెప్పండి ఆశీర్వాదం? గంపల్లోనా? దేవుల్లో. చెప్పండి, ఇంకా చెప్పండి, ఎక్కడ మీ ఉద్దేశం? దేవుని హస్తాల్లో పెట్టడంలో ఉంది. బిడ్డల్ని దేవుని హస్తాల్లో పెట్టాలి.
మన జీవితాలను దేవుని హస్తాల్లో పెట్టాలి. మనలను మనమే దేవుని హస్తాల్లో పెట్టాలి. ఆ మధ్య ఏదో ఒక పాట వచ్చింది, మీరు ఎవరికన్నా వచ్చేమో. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరుము యేసయ్యా, విరుము యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా. నీ చేతిలో నేను రొట్టెనయ్యా, విరు. కొన్నిసార్లు ప్రభు మనల్ని విరుస్తాడు. రెండయ్య గారు కూర్చోండి. ప్రభు మనల్ని విరుస్తాడు. మనసు ఇరిగిపోయిందయ్యా, బాధ కలిగిందయ్యా, అయ్యా. మనము విరవబడినప్పుడే దేవునికి ఇష్టమైన బలియాగంగా మార్చబడగలుగుతాం. అన్నీ బాగున్నవాడు ఎప్పుడన్నా దేవుడు అంటాడా? చెప్పండి. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎవరు? బాగోక, ఇరుకులో, ఇబ్బందులు ఉండి, శోధనలో ఉండి, బలహీనులుగా ఉండి, ఇలా ఉన్న వాళ్ళందరూ. కాబట్టి మనము విరవబడాలి, నలగగొట్టబడాలి. శ్రమలో నలగబడుతున్నప్పుడు మనం దేవునికి దగ్గరవుతాం. అప్పుడే మనం దేవుని పాదాల చెంత చేరతాం. రాజబాబాయ్ గారు మీలో కొంతమందికి తెలుసు, ఇలా పాట రాశారు. విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం, విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం, శ్రీకరుడానా శాలేము రాజా, బ్రతికెద నీ కోసమే, చావైనా లాభమే. యేసయ్యా 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 నా యేసయ్యా, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నా దేవా. తెలియని ఘోర సుడిగాలిలో, అందులో ఏం రాశారంటే పాస్టర్ గారు, సిలువకు నే చేరితి, సిలువకు నే చేరనయ్యా అని రాశారు. శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి చేరతాం. శ్రమలలో మనం దేవుని సన్నిధానానికి చేరినందు చేత దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం. తద్వారా ప్రభువు మనల్ని పరలోకానికి నడిపిస్తాడు. భూలోకంలో భయంకరమైన శ్రమల ద్వారా మనం దేవుని యొద్దకు వచ్చి పరలోకం చేరడం మంచిదా? భూలోకంతో ధనధాన్యాలతో తొలదూగి నరకంలో పట్టడం మంచిదా? అన్నీ బాగుండి నరకంలో పడే కంటే ఏమీ లేకుండా నిత్యజీవంలో ఉండడం అనేది మంచిది. ఏ పాట తెలియట్లేదా? కాబట్టి ఎక్కడున్నాం మనం? యేసుక్రీస్తు వారిని వెంబడించుచున్న ప్రజలు. మీరే భోజనం పెట్టమన్నాడు యేసయ్య. మా దగ్గర ఎక్కడున్నాయన్నారు. పిల్లాడు 5 రొట్టెలు
2 చిన్న చేపలు తెచ్చాడు. యేసయ్య హస్తాల్లో పెడితే విరచి ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇక్కడ కూడా ఇంకో పాయింట్ చెప్పాలి మీకు, ఆయన ఏం చేయాల, తండ్రికి కృతజ్ఞతలు చెల్లించాడంట, అంతే. ఏమో అర్థమైందా? కృతజ్ఞతలు చెల్లించడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుడు మనకు ఒక విషయం ఇచ్చినప్పుడు, ఒక వస్తువు ఇచ్చినప్పుడు, ఇతరులు మనకు ఏదైనా సహాయం చేసినప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఉన్నదాని కొరకు దేవునికి స్తుతి చెల్లించాలి. భాస్కరరావు గారు వెళ్ళిపోతున్నారా? రండి మళ్ళా. అంచేత పర్లేదు, కూర్చొని అక్కడ కూర్చొని అబ్బాయి, అయ్యా వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చో. నంబర్ 1, యేసయ్య హస్తాల్లోనికి వెళ్ళినాయి కాబట్టి అవి దీవించబడ్డాయి రొట్టెలు. నంబర్ 2, కృతజ్ఞతలు చెల్లించారు తండ్రికి కాబట్టి అవి దీవించబడ్డాయి. దేవుని హస్తాల్లో ఉండడం ఆశీర్వాదం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ ఏంటంటే సమృద్ధి. ఉన్నదానిలోనే దేవుడు ఏమిస్తాడు? సమృద్ధిని ఇస్తాడు. సమృద్ధిని మీరు ఆనందించాలి. నాకు ఒక వ్యక్తి తెలుసు, చాలా ధనవంతులు, 20 కోట్ల రూపాయలు ఆస్తంట. ఆయన చనిపోయేసరికి పెట్టిలో 80 లక్షలు ఉన్నాయంట. అడుగునున్నటువంటి పాత 500 నోట్లు ఇది వరకు ఉండే కదా, చెదలు పెట్టిపోయినాయంట. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే అది మీ వెనకమాల పాస్టర్ గారు నిలబడ్డారు కదా, అంత దూరంలో ఉండేవాళ్ళు అంతే. ఏనాడు ఇంతమంది అనాథ బిడ్డలు చూసి ఒక్కరోజు భోజనం పెట్టిన పాపం లేదు. చూసారా విచారం? పిల్లలు లేరు. 20 కోట్ల రూపాయలు ఆస్తి ఎటు వెళ్ళిపోయిందో. నేను ఒక 20 రోజుల క్రితం విన్న మాట ఏంటంటే, దండం పెడుతున్నారంట, అయ్యా ఆకలేస్తుంది అయ్యా అంటే, అన్నమా ఆకలా అని పచ్చిబూతులు తిడుతున్నారు. ఇంట్లో పనిచేసే పనమ్మాయిని, అమ్మా నువ్వన్నా అంత ముద్దెత్తుకు రావే అంటే ఇంటికాడ నుంచి తెచ్చి దొంగతనంగా పెడుతున్నాను. నేను అబద్ధాలు చెప్పట్లా, జరిగింది, ఇప్పుడు జరుగుతుంది చెప్తున్నా. దేవుడు మనకి కడుపు నిండా భోజనం పెట్టాడు. నేను ఒక మాటలో చెప్పాలంటే, మీకు పింఛన్ వస్తుందే అది వరం అన్నమాట, దేవుడిచ్చిన మహాకృప. ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తున్నారు, వాళ్ళకే ధన్యవాదాలు, వీళ్ళకే ధన్యవాదాలు. ఇవాళ వృద్ధులకి పింఛన్ లేకపోతే చాలా కష్టం. మరి ఏం చెప్తున్నాను? తృప్తి పడాలి, ఉన్నదానిలో ఆనందించాలి. అయ్యా ఎంత అవకాశం ఇచ్చారు మీకు, వందనాలు. ముఖ్యమంత్రి గారిని దీవించయ్యా అంటంలో తప్పేమీ లేదు. ఇప్పుడు యేసయ్య హస్తాల్లో పెట్టినందుచేత, కృతజ్ఞతలు చెల్లించినందుచేత అది 12 గంపలు ఇంకా మిగిలినాయంట. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. బట్ల పనమరాయ్య గారు వచ్చారు, ఆయన కొన్ని మాటలు చెప్తా ఉండగా నేను ఇంకా కొంతమంది అయ్యగారులు అక్కడ ఉన్నారు, మన గోడపాడ అయ్యగారు, వీళ్ళంతా చిన్న కానుక మీకు పనిచేస్తాను. తర్వాత మీకు వాళ్ళు టిఫిన్ ఇస్తారు. మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరూ బాగున్నారు, నేను వెళ్ళొచ్చాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీరు కూడా ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు చెప్తున్నారు. ఇక్కడ సంగతి ఏంటంటే, అక్కడ ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. తక్కువ ఎక్కువ? చాలా తక్కువ, అన్ని వేల మందికి. కానీ ప్రభు హస్తాల్లో పెట్టినందు చేత అది ఆశీర్వదించు. నీకు ఉన్నదాన్ని నీ ప్రభు హస్తాల్లో పెట్టాలి. అందులో మనం మొన్న మా అమ్మాయి ఏదో హడావుడి చేసేసిందని అమ్మని చెప్పింది.
డాడీ అసలు ఇట్లా చేయాలి డాడీ, అట్లా చేయాలి డాడీ అంటుంది. నేను అక్కడ బయట ఉంటే, అలా కాదులే నాన్న, అది మంచిదే కానీ దానికంటే ప్రేమతో చేసిందే గొప్పది నాన్న అని చెప్పా. పిల్లలు కదా, ఉత్సాహం, కరెక్ట్గా ఇంకా కరెక్ట్గా చేయాలి. మంచిదే, అది కూడా తప్పేమీ కాదు. మీలో కొంతమంది చెప్పారంటే చాలా సంతోషిస్తుంది. అమ్మా నువ్వు మంచిగా చేస్తున్నావురా, అట్లాగే చేయాలిరా అని. రైటే, కానీ మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో విమానాలు ఎక్కేటటువంటి ఆ చోట మనం వెళ్ళడానికి పెద్ద పెద్ద లైన్లు. ఎందుకనంటే మనల్ని టెస్ట్ చేస్తున్నారు. ఒకటి చోట కాదు, 4-5 చోట్ల చెక్కింగ్. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చెక్కింగ్, టికెట్ తీసుకునే చోట, మళ్ళా లోపలికి మళ్ళా గేట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకొక చెక్కింగ్, మళ్ళా విమానం లోపలికి వెళ్ళడానికి మరొక చెక్కింగ్, మళ్ళా విమానం తలుపు దగ్గర ఇంకొక చెక్కింగ్. 5 చోట్ల చెక్ చేసి పంపిస్తున్నారు. మెయిన్ చోట అయితే మొత్తం అన్నీ, ఒక బట్టలు తప్ప కడమయన్నీ తీసి, బెల్ట్తో సహా, షూస్తో సహా, వేసుకున్న చెప్పులు కూడా తీసి అందులో పెడితే స్కాన్ చేసి పంపిస్తున్నారు. ముందులో ఇది ఉందా అంటే లేదు. ఇప్పుడు ఎందుకంటే వెళ్ళేవాడు ఊరికి వెళ్ళలేదంటే విమానంలో బాంబులు పట్టుకుని వెళుతున్నాడని ఏమొచ్చింది, ఇప్పుడు చెక్కింగ్ వచ్చింది. దానివల్ల ఇప్పుడు గంటలు నిలబడాల్సి వస్తుంది. చూసారా? నా ఉద్దేశం ఏంటంటే మనసే కనుక బాగుంటే అన్ని తిప్పలు అక్కర్లా. ఒకసారి ఏదన్నా ఏమన్నా ఉందా చెక్ చేసి పంపించేస్తే అయిపోద్ది. ఇక్కడ ఒక సంగతి చెప్తున్నాను వినండి. వాళ్ళు ఎన్నిసార్లు చెక్కింగ్ అని చెప్పాను? 5 సార్లు చెక్ చేసి పంపించిన. బాంబులు పెట్టేవాడు ఆల్రెడీ దూరాడా లేదా? మన అమెరికా మీద బాంబులు వేసినప్పుడు ఆడు దూరి అందులోకి వెళ్ళి, విమానంతో బాంబులు ఏం పట్టుకెళ్ళలేదు తెలుసా మీకు? సెప్టెంబర్ 11 అంటారు కదా, లాడిన్ అని పేరు అంటారు కదా. వాళ్ళు ఏం చేశారంటే కొంతమందిని సిద్ధపరిచి ఆ విమానం పైకి లేపడం, నడపడమే నేర్పారంట గొడపడయ్య గారు. దింపడం తెలియదు మళ్ళీ వాళ్ళకి. వాడికి మళ్ళీ ఏదైనా ప్రాణం మీద కుతిగలిగి ఆడు మళ్ళీ దించేస్తాడేమోనని దించడం నేర్పలా, లేపడమే నేర్పారు, పరిగెత్తించడం నేర్పాడు. వారు ఏం చేయాలి? ఒక ప్రయాణికుడిగా విమానంలోకి వెళ్ళాలి. ఏం పట్టుకెళ్ళాడు? ప్రయాణికుడిగా విమానంలోకి వెళ్ళాడు. 4 ఎక్కారు, లోనకి వెళ్ళిపోయారు, డ్రైవర్ దగ్గరికి, పైలట్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ స్టీరింగ్ అంతా స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలో ఉన్నటువంటి 110 అంతస్తుల భవనం, 110 అంతస్తులు. ఆ భవనానికి మధ్యలో కొట్టారు ఎత్తుకెళ్ళి స్పీడ్గా విమానంతో. పైదికి పడిపోయింది, నేలమట్టం అయిపోయింది. చూసారా? ప్రవీణ్ పగడాల అన్నని ఈ మధ్య చంపేశారు, మీకు తెలుసు. ఆయన తాగి చనిపోలా. ఆయన ఏదో ఒక విషయంలో చెప్పాడు, ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారని మీరు వాళ్ళకేదో ముసుగులేసి లోన పెట్టేశారు నాన్న. ముసుగేయాల్సింది ఆడపిల్లకి కాదురా, నీ పాపపు కంటికి వేయాలి ముసుగు అని చెప్పాడు. మనం రూల్స్ పెడితే ప్రజలకు మేలు కాదు. వాళ్ళకు వాక్యం తెలిసి వాళ్ళలో మారు మనసుండి, అన్నా ఇదిగో నాకు 200 ఇచ్చారు కదా, 2 సార్లు వచ్చినాయి అన్న, ఇదిగో 2 కాగితాలు వచ్చేసినాయి అని ఇచ్చేది మారు మనసు. అది దైవికమైన పని. ఎవరన్నా ఒకరికిద్దరు తీసుకున్నారనుకోండి, అది వాళ్ళకి ఏముంది దానిలో. 10 ఆటోలు, ఒక ఆటోకి ఏదన్నా ఎక్కువ అడిగారనుకోండి, ఏముంది అందులో? పిచ్చితనం ఏమన్నా ఉందా? నెమ్మది ఉండదు వాళ్ళకి. అందుకే మనం రూల్స్ ప్రకారం పోకుండా ప్రేమతో వెళ్ళాలనేది నా ఉద్దేశం. అది ఎప్పుడు జరుగుద్దంటే మీకు తెలియాలి, ఇది చిన్న కానుకే కానీ దేవుని హస్తాల్లో నుండి వచ్చింది కాబట్టి దీని ద్వారా నాకు ఆరోగ్యం, దీని ద్వారా నాకు ఆనందం, దీని ద్వారా నాకు మేలు,
దీని ద్వారా నాకు క్షేమం. మీలో ఎవరైనా అడిగితే 2 విషయాలు చెప్తాను, ఈ 2 విషయాలు కూడా బాగా వినండి, మాట్లాడమాకండి నాన్న. రెండు విషయాలు చెప్తాను వినండి. నంబర్ 1, మీరు ఎవరన్నా అన్నారనుకోండి, ఎందుకు అంత దూరం వెళ్తున్నారు, ఇచ్చేది చిన్న కానుకే కదా అన్నారనుకోండి. ఇచ్చేది చిన్న కానుకైనానమ్మా, దేవుని విషయాలు చెప్పి మాకు నెమ్మది కలుగు చేసే మాటలు దేవుని సన్నిధిలో దొరుకుతున్నాయి, అక్కడికి వెడితే అది ఆశీర్వాదం అని వెడుతున్నామని చెప్పండి. ఓకేనా? 2, అది చెప్పడం మాత్రమే కాదు, నిజం కూడా. మీరు వచ్చినప్పుడు నేను ఏ పాస్టర్ గారికో చిన్న కానుక చేసి కొంచెం ఇవ్వండి అలాగని నేను వెళ్ళిపోవచ్చు, నాకు వేరే పనులు ఉన్నాయి. కానీ నేను కూడా ఎందుకుంటున్నానంటే, మీ హృదయం నింపబడింది అనుకోండి, 4 రోజులు సంతోషంగా మీరు ఉంటారని, దేవుని కృపను పొందుతారని. నెంబర్ 2, ఆ మాట విన్నారు కదా, రెండోది చెప్తున్నాను, ఇది కూడా బాగా వినండి. మనది చిన్న పరిచర్య, మీకు తెలుసు కదా. 98 నుండి నేను పరిచర్యలో ఉన్నాను. 63, 64 నుండి మా తల్లిదండ్రులు పరిచర్యలో ఉన్నారు. అంటే గడిచిన 61 ఏళ్ళుగా వాళ్ళు ఉన్నారు, 27, 28 ఏళ్ళుగా మేము పరిచర్యలో ఉన్నాం. ఈ 60 ఏళ్లలో, ఈ 28 ఏళ్లలో నాన్నగారి సిద్ధాంతం కానీ నా సిద్ధాంతం కానీ ఏ రోజుది ఆ రోజే. మా అమ్మ గోడగోడలు చేస్తా, ఏ రోజుది ఆ రోజే నువ్వు అని మన్నా అన్నమాట. ఏనాడు కూడా లక్షలు దాచి ఖర్చు పెట్టిన అనుభవాలు లేవు. కాబట్టి మనం ధనవంతులమా? కాదు, ఏ రోజుది ఆ రోజే. అయినంత మాత్రాన బేదలమా? కాదు, మన తండ్రి ధనవంతుడు. తండ్రి ధనవంతుడైతే కుమారుడు అడుగు తింటాడా? అడుగు తినేవాడు. ఈ ధైర్యంతో మనం కొనసాగుతున్నాం. కాబట్టి రెండో విషయం చెప్తున్నాను. నంబర్ 1, ఎవరన్నా అంటే ప్రభు పనికి దేవుని సన్నిధిలో ఆనందం ఉన్నదని. యేసుని సన్నిధిలో ఏమేమి దొరుకును? హాయి, ఆనందం, సంతోషమే భలే మధురా మాధుర్యము, మధురా మాధుర్యము, కరుణా కటాక్షము. ఈ పాట పాడిన పిచ్చోడ ఇన్ని దొరుకుతున్నాయిరా, చిన్న కానుక కాదని చెప్పండి. నెంబర్ 2 చెప్తున్నాను, ఇది బాగా వినాలి. మనకు చిన్న పరిచర్య కాబట్టి మరి మనం ఎక్కువ మొత్తంలో చేయలేము, చిన్నగా చేస్తున్నాం. 4గురితో మొదలుపెట్టాం. సోమేశ్వరరావు గారైనా 4గురితో మొదలుపెట్టాం, ఇప్పుడు మనకు 250 మంది అయ్యారు. అక్కడ కొంచెం మనం కాస్తంత ఊపిరి తీసుకుని ముందుకెళ్తున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే, నిన్న అయ్యా మేము నాగాలంక నుండి సహాయం చేస్తున్నారంట కదా, మేము కూడా వద్దాం అనుకుంటున్నాం అంటున్నారు. అమ్మ, అందరికి కాదురా, ఒక గ్రామంలో కొద్దిమందికి హెల్ప్ చేస్తున్నాం, ఎప్పుడన్నా దేవుడు కృప చూపి అందరికీ చేస్తే చెప్తాలే అంటున్నారు. కాబట్టి మీరు అక్క రావే బాబు, నువ్వు అక్కడ ఎందుకే, 5వ తారీఖు వచ్చేదానికి అని ఎవరికి చెప్పమాక, మీ వరకే రండి. 2 విషయాలు చెప్పారు. నంబర్ 1, ఎవరేమన్నా కంగారు పడకండి. నంబర్ 2, మీరే అడ్వర్టైజ్ చేయమాకండి. మీ వరకు ప్రభు ఇచ్చిన కృప వరకు దేవునికి స్తోత్రం. ఇంకా ప్రభు ఇస్తే సంతోషం. 2 విషయాలు. 3వది, కొన్ని ఆరోగ్యకరమైన సంగతులు కూడా చెప్తాను. మరి ఆరోగ్యం మీద మనకు అవగాహన ఉండాలి. ఆరోగ్యం అంటే ఏది? ఆరోగ్యం మీద అవగాహన అంటే మీరేమన్నా MBBS చదివారా? లేదు. పోనీ నేనేమన్నా చదివానా? అంతకన్నా లేదు. మరి ఎట్లా పాస్టర్ గారు అంటారా? అదే చెప్తున్నాను. ఆరోగ్యం మీద మెయిన్ అవగాహన అంటే ఏంటంటే, ఏది తింటే పడట్లేదో అది మానేయాలి. అంతేనా? అది చూడండి, మామ చెప్తుంది, అది మానేయాలి. గొంగారు వండావు, ప్రాణం లాగుతుంది, తినాలనిపిస్తుంది, తిన్నామనుకో ఎక్కువ అవుతుంది. కాబట్టి నోరు
అది కాచుకోవాలి. నో, మీలో కొంతమందికి టీ అలవాటు ఉంది. టీ అలవాటు ఉంది. టీలో ఏం వేస్తాం? పంచదార వేస్తాం. ఆ పంచదార మనకు అనారోగ్యాన్ని, ఒకవేళ మీకు ఆల్రెడీ షుగర్ ఉంటే ఆ షుగర్ వల్ల ఇబ్బంది వస్తుంది. కూర్చోండి, నన్ను పైన కూర్చోండి, వచ్చి పర్లేదు, మాట్లాడకండి. ఆస్క్ దెమ్ నాట్ టు టాక్ ప్లీజ్. చూసారా, ఆరోగ్యం అంటే ఎట్లా ఉంటుందో మీకు ఉదాహరణ చెప్తా. ఢిల్లీలో విలియం అంకుల్ అని ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే, మనకు వచ్చారు ఇక్కడ బాగు చేయడానికి. ఆయన ఏం చెప్పారంటే, రాజు నాకు బీపీ వచ్చింది, నేను ఉప్పు మానేశాను, కంట్రోల్ అవ్వట్లేదు. అయినా ఏంటి కంట్రోల్ అవ్వట్లేదు, ఉప్పు మానేశాను కదా అనుకున్నాడంట. ఆయన తగ్గించాను కదా, మానేశాడంట, అయినా కావట్లేదు. తర్వాత డాక్టర్ని సంప్రదించిన తర్వాత తెలిసింది ఏంటంటే, వాడు త్రాగే నీళ్లలో ఉప్పు ఎక్కువ ఉందంట. ఉప్పు నీళ్ళు అంటాం కదా మనం, అమ్మో ఏంటి ఉప్పులు కషాయాలుగా ఉన్నాయి అనేవాళ్ళుగా అమ్మళ్ళు చూసారు. ఇప్పుడంటే ఇప్పుడు మన నీళ్లు కొంచెం శుద్ధి చేసి పంపిస్తున్నారు మీ అన్ని ఊళ్ళలో. ఇదివరకు మన పంపులో నీళ్ళేగా, ఇప్పుడైనా మా నీళ్ళు పంపులో నీళ్లు తాగుతున్నాం, బాగానే ఉన్నాయి. వాటి అంటే నీళ్లలో ఉండే ఉప్పు వల్ల కూడా కొన్నిసార్లు బీపీ కంట్రోల్ అవ్వకపోవచ్చు. అంత అవగాహన మీకు ఉండాలి. ఏది తింటే, ఇదిగో నేను పాయసం తినేసినట్టున్నాను, షుగరు హై అయినట్టుంది, కళ్ళు తిరుగుతున్నాయి అని మీకు తెలియాలి. తగ్గించుకోవాలి. ఇంకో సంగతి ఏంటంటే, మనం తినేటటువంటి రైస్ ఉందే, ఏదైతే ఆహారం తెల్ల బియ్యం ఉన్నాయో, ఈ బియ్యం నిండా షుగరే ఉంటుంది. 90% షుగరేనని గుర్తుంచుకోండి మనం తినేటటువంటి. అందుకే రాగి జావని, తైదు జావలో, జొన్న జావ అలాంటివి తింటే మంచిది. రెండోది, షుగర్ ఉన్న వాళ్ళు మెల్లగా అరిగే ఆహారాన్ని తీసుకోవాలి. మెల్లగా అరిగే ఆహారం ఏంటండి అంటారా? మనకు బియ్యం ఉన్నాయి, ఒక పట్టేస్తే నల్లగా ఉంటాయి, 2 పట్లు వేస్తే తెల్లగా ఉంటాయి. ఏం పోయింది అందులో నుంచి? తౌడు పోయింది. తౌడు పోయిందంటే బలం పోయినట్టే, ఇక మిగిలిందంతా ఉట్టిదే, లోపల ఉన్నది. 3 పట్లు వేస్తే తెల్లగా, అబ్బా ఎంత బాగుందో అన్నం అనుకుంటాం, కానీ అందులో ఏమీ లేదు, ఉండాల్సింది లేదు. రెండోది, ఇక్కడ పాయింట్ చెప్తాను వినండి. మూడవ సంగతి ఏంటంటే, మీరు ఎప్పుడైతే 3 పట్లు వేసి తెల్లని బియ్యం తింటున్నారో, అది ఆహారం కడుపులోకి వెళ్ళడంలోనే చుట్టుక్కున అరిగిపోతుంది. అర్థమైందా? మనకి ప్యాంక్రియాస్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ పొత్తి కడుపు దగ్గర. అది ఇన్సులిన్ అనేటటువంటి దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అంటే ఏంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి చక్కెర పదార్థాలను సరిచేసి, శుద్ధి చేసి, లేకపోతే ఆహారంగా మార్చి లైన్ చేసేటటువంటి ఒక పద్ధతి. వయసు పెరిగే కొద్దీ ప్యాంక్రియాస్ పనిచేయడం తగ్గుతుంది. కాబట్టి మన శరీరంలో ఉత్పత్తి అయినటువంటి చక్కెర పదార్థాలు మరి మనం తింటానే ఉంటాం కాబట్టి అవి అరగవు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అరగకుండా డైరెక్ట్గా శరీరంలో లేకపోతే రక్తంలో కలిసిపోవడాన్ని బట్టి షుగర్ లెవెల్ పెరుగుద్ది. షుగర్ పెరిగిందంట. ఇప్పుడు మనం ఆహారం తీసుకునేటప్పుడు అందులో చక్కెర లెవెల్స్ ఉంటున్నాయి కాబట్టి, షుగర్ లెవెల్స్ ఉంటున్నాయి కాబట్టి, దానికి సరిపడా ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని పంపాలి. అది పంపనప్పుడు మీరు ఏం చేయాలి? ఆహారం కొద్దిగా తీసుకోవాలి. అంత తీసుకున్నారు, ఈ లోపుగా ఇది ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అంత పంపించింది, అది సెట్ అయింది. మళ్ళా కాసేపు ఆగి మళ్ళీ అంత తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ అది షుగర్ని శుద్ధి చేస్తుంది. మళ్ళా కాసేపు ఆగి అంత తీసుకోవాలి. 2 సార్లు తినేవాళ్ళు 5 సార్లు 6 సార్లు తినాలి, తక్కువ. అప్పుడు దానికి సెట్ అవుతుంది. మీరు ఒకసారి ఇదివరకు తిన్నట్లుగా ఏంట్రా పళ్ళు నిన్నాను, లేకపోతే నాకు అసలు ఏం అనిపించట్లేదని ఇంత తినేసామనుకో, షుగర్ లెవెల్ ఏమో అందులో ఉన్నదంతా చక్కెర అంతా పెరిగిపోద్ది.
ఇక్కడేమో ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు, ఇన్సులిన్ బిళ్ళ వేయడమో లేకపోతే ఇంజక్షన్ చేయడమో చేయాల్సి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న అవగాహన. ఇప్పుడు తక్కువగా తినడమే కాదు, మెల్లగా అరిగే ఆహారాన్ని తినాలి. అందుకే మిమ్మల్ని గోధుమ రొట్టె తినండి అంటున్నారు. గోధుమ రొట్టె ఏమవుద్ది? మెల్లగా అరుగుద్ది. అదే అన్నం అయితే ఏమవుద్ది? టక్కన అరిగిపోద్ది. ఇంకో సంగతి మీకు చెప్పనా, అమ్మల దగ్గర నుండి మనకేం చెప్పారంటే ఇడ్లీ మంచిదని చెప్పారు. ఇడ్లీ మంచిదే వాస్తవంగా, బేక్డ్ ఫుడ్ కాబట్టి. దాన్ని ఏమంటారు, ఆవిరి మీద వండినటువంటిది కాబట్టి మంచిదే, అందులో ఆయిల్ లేదు కాబట్టి. కానీ ఇడ్లీ ఏమవుద్ది? త్వరగా అరిగిపోద్ది. అవునా కదా? తినడంలోనే కాసేపు ఆకలేస్తుంది కదా. త్వరగా అరిగిపోయిందంటే షుగరు పెరిగిపోద్ది. అదనమాట. అట్లా మీరు అవగాహన కలిగి చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే మంచిది. ఇదివరకు చెప్పాను, 9 గంటల లోపు వచ్చేటటువంటి ఎండ మీ ఎముకలకు సత్తువ, మంచిది. డి విటమిన్ ఉంటుంది అందులో. కాబట్టి కాసేపు ఎండలో అటు ఇటు తిరగండి. షుగర్ ఉన్న వాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి, మీరు వాడే మందు ఎంత పనిచేస్తుందో మీరు కాసేపు నడిచే నడక అంతకన్నా ఎక్కువ పనిచేస్తుంది. వాడే మందు కంటే కూడా కాసేపు నడిస్తే. అందుకే మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు దగ్గరలో అయితే కనీసం 1 కిలోమీటర్లు అయితే మీరే నడిచి తెచ్చుకోండి. దాని ద్వారా ఆరోగ్యం ఉంటుందన్నమాట. ఎనివే మీరందరూ మంచోళ్ళు, గొప్పోళ్ళు. మీరు ఎందుకు గొప్పోళ్ళు తెలుసా? గొప్పోళ్ళు బ్రతకాలని కోరిక ఉంది, కానీ వాళ్ళకి బ్రతికే అవకాశం లేదు. తెలుసా? రాజీవ్ గాంధీ మరి నేను అనుకోవడం 40 ఏళ్ల చిల్లర వయసులో చనిపోయాడు. 1991 సంవత్సరం మే నెల 21వ తారీఖు. ఇందిరాగాంధీ గారికి షాట్ చేసినప్పుడు మరి డాక్టర్ల చుట్టూ చేరిపోయారంట క్షణాల్లో, కానీ బ్రతికించలేకపోయారు. ఎంతోమందికి బ్రతకాలనే కోరిక ఉంది, కానీ వాళ్ళకి బ్రతికే అవకాశాలు లేవు. ఐఫోన్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త లేక ఇన్వెంటర్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ ధనికునిగా పేరు పొందాడు. అతను ప్రపంచ ధనవంతుల్లో ఒక ధనవంతుడు. అతనిలో ఉన్న స్పెషల్ ఏంటంటే 1500 రూపాయలకి 700కి వచ్చే ఫోన్ని అతను తయారు చేసి 1,50,000కి 2,2.5 లక్షలకు అమ్మాడు ఒక ఫోన్. ప్రపంచంలో ఉన్న డబ్బంతా కూడబెట్టాడు. కానీ చివరిలో మంచం మీద పడుకుని నాకు బ్రతకాలని ఉంది, కానీ బ్రతికే అవకాశం లేదు, భార్య పిల్లలతో సమయాన్ని గడపలేకపోయాను, డబ్బే సర్వం అనుకున్నాను అంటూ ప్రాణాన్ని కోల్పోయాడు. మీకు బ్రతికే అవకాశం ఉంది, దేవుడు ఇచ్చాడు. ఎందుకు బ్రతకాలని అనకుండా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఇతరులకు దీవెనకరంగా లేచినప్పటి నుంచి ఎవరినో ఒకరిని దీవించండి. వెళ్ళే పిల్లల్ని పిలిచిడ్రా నాన్నడ్రా దేవుడు నిన్ను దీవించును గాక అన్నాడు. ఆ ఆశీర్వాదం దేవుడు మీలో ఉంచాడు. నాలుకలో ఆశీర్వాదం దాగి ఉంది. ఇదే నాలుకలో శాపం కూడా దాగి ఉంది. బ్లేడ్ ఉంది, పీక తగ్గేసుకోవచ్చు, గడ్డం చేసుకోవచ్చు. అలాగే నాలుగు కూడా అంతే. నాలుగుతో మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు. ఇవన్నీ గుర్తుంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మా పరమ తండ్రి, బిడ్డలందరూ ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని కూడా ముట్టి స్వస్థపరిచి గొప్ప ఆరోగ్యము దయచి, మరణాలు లేకుండా, అకాల మరణాలు లేకుండా చెయ్యి. ఆటో డ్రైవర్స్ వచ్చారు, వారిని కూడా దీవించండి. వారి బిడ్డలను ఈ పనిలో ఉన్నంత చేత వారికి ఆశీర్వాదం దయచి, క్షేమము దయచి, యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.